బ్రియోష్ బ్రియోష్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో 15 గ్రాముల పంచదార, 7 గ్రాముల యాక్టివ్ డ్రై ఈస్ట్, 50 ml వాటర్, అలాగే 70 ml పాలు పోసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కోడిగుడ్డు సొన వేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 250 గ్రాముల మైదా పిండి వేసి మిక్స్ చేసుకుంటే ఇలా పిండి ముద్ద తయారవుతుంది. దీనిని ఒక 2 నిమిషాల పాటు మర్దన చేసి అలాగే ఇందులో కొంచెం బటర్ వేసి మరొకసారి కలుపుకోవాలి. పిండిని ఇలా చూపించే విధంగా లోపలి వైపుకు ఫోల్డ్ చేస్తూ ఒక గుడ్డ కప్పి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూడండి, పిండి ముద్ద ఇలా రెండింతలు అవుతుంది. తర్వాత ఇలా చూపించే విధంగా పంచ్ చేస్తూ లోపలి వైపుకు ఫోల్డ్ చేసి మరొకసారి క్లాత్ కప్పి తిరిగి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత పిండి ముద్దను పొడవుగా చేసుకొని ఇలా చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా గుండ్రంగా చేసి ముందర భాగం చిన్నగా చేసి ఈ విధంగా షేప్ చేసుకొని బ్రియోష్ మౌల్డ్లో పెట్టుకొని ఒక క్లాత్ కప్పి 15 నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత ఒక చిన్న బ్రష్తో పాలను బ్రియోష్కు అంటించుకోవాలి. తర్వాత 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చూడటానికి గుండ్రంగా తయారైన బ్రియోష్ని మనం జామ్తో కానీ బటర్తో కానీ బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేయండి. దీని రుచి చాలా బాగుంటుంది.